రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ యొక్క భారీ వర్ష సూచన అనేది మన బేగంపేట వెదర్ ఆఫీస్ నుండి సూచనలు, అంటే వర్షపాతం ఇన్ని మిల్లీమీటర్లు, ఇన్ని సెంటీమీటర్లు అని ఇవన్నిటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని మనతో మాట్లాడడానికి బేగంపేట వెదర్ ఆఫీసర్ శ్రావణి గారు ఉన్నారు. ఈ వర్షపాతం అనేది ఎంత నమోదైంది అనేది మీరు ఎలా గుర్తిస్తారు? మనకి ముఖ్యంగా వర్షపాతాన్ని ముందు కొలవడానికి కానీ తినడానికి పరికరాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఐఎండి అనేది దాదాపుగా మొదట స్థాపించబడి 150 సంవత్సరాలు అయితే ఈ సంవత్సరంతో పూర్తవుతూ ఉంది. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి కోల్కతాలోని ఫస్ట్ అబ్జర్వేటరీ అనేది పెట్టడం జరిగింది. తర్వాత మనకి పూణేలో కూడా ఈ మొత్తం వర్షపాత వివరాలతో పాటుగా వచ్చే 4 నెలలు అంటే మాన్సూన్, ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు అనేవి మనకి భారతదేశానికి ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ సమయంలోనే మనకి పంటలు వేయడం కానీ, తర్వాత మనకి కంటిన్యూషన్గా మనకి నార్మల్ రెయిన్ కూడా ఎక్కువగా ఉండేది ఈ నైరుతి ఋతుపవనాల కాలంలో. దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మొట్టమొదట అబ్జర్వేటరీస్, అంటే ఏదైతే రైన్ గౌజ్ సిస్టమ్ నుంచి వచ్చే అబ్జర్వేటరీస్, దీంతో పాటుగా శాటిలైట్ మెజర్మెంట్స్, ఇవి శాటిలైట్ మెజర్మెంట్స్. ఇది చూసుకున్నట్లయితే ఈ శాటిలైట్ నుంచి మనకి ఓ క్లౌడ్ ఎంత ఎత్తులో ఉంది, ఏ రంగు రెడ్ కలర్ ఉంది అంటే అది ఇంటెన్స్ క్లౌడ్, రెయిన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. శాటిలైట్ ఇమేజెస్ ఇన్సాట్ 3D నుంచి కూడా తీసుకుంటాం. ఇమేజరీస్ కంటిన్యూస్ హాఫ్ అన్ అవర్లీ మనకు వస్తుంది అనమాట. ఇది మోడల్ అవుట్పుట్. ఇది వచ్చే 10 రోజులకు కూడా ఈ గాలి దిశ గమనంతో పాటుగా వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశము కూడా తెలుస్తూ ఉంటుంది. దీంతో వచ్చే 10 రోజుల్లోని ఈ ఏరియాలో ఇక్కడ వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది రాడార్, ఇది ఇన్స్టెంట్ అబ్జర్వేషన్ సిస్టమ్. దీని ద్వారా ఏమవుతుందంటే ఆల్రెడీ ఇది మీకు ఒక అరగంటకు వస్తుంది. ఇది దాదాపుగా ప్రతి 10 నిమిషాలకి మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. 15 నిమిషాలకి ఇమేజ్ జనరేట్ చేస్తూ ఉంటాం మనం. ఈ ఇమేజ్లో మనకి మన బ్లూ కలర్ ఉంది అంటే దాదాపుగా డ్రిజిల్ ఉన్నట్టు, లైట్ బ్లూ కలర్ అయితే కొంచెం లైట్ ఇంటర్మీడియట్ రెయిన్ ఉన్నట్టు, ఈ వైట్ కలర్ వస్తుంది అంటే మోడరేట్, రెడ్ కలర్ వచ్చింది అంటే మనకి ఇంటెన్స్గా రెయిన్ వస్తుంది ఆ ఏరియాలోని. సో ఇది ఎటు నుంచి మూవ్ అవుతుంది, ఈ ముఖ్యంగా ఈ క్లౌడ్ తాలూకా మూమెంట్ని ఎటు నుంచి ఎటు వస్తుంది అనే విషయాన్ని కూడా ఇది తెలియజేస్తుంది అనమాట. దీని ద్వారా వచ్చే 3 గంటల్లో ఏ ప్రదేశంలో పిన్ పాయింట్ లొకేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనం కొద్దిగా అబ్జర్వేషన్ అనేది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఏముంటుందో, కానీ దీని ద్వారా ఏంటంటే పిన్ పాయింట్ లొకేషన్లో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఈ ఏరియాలో ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చూడండి. ఇటువంటివి మనం డైరెక్ట్గా ఒక యాప్కి కూడా కనెక్ట్ చేయడం అయితే జరిగింది. దాన్ని రెయిన్ అలారం యాప్ అంటారు. రెయిన్ అలారం యాప్ అన్ని మొత్తం దేశంలో ఉన్న రాడార్ల తాలూకా ఇమేజెస్ని అన్నీ కలెక్ట్ చేసుకొని మీరు ఏ లొకేషన్లో ఉంటే మీరు ఆ లొకేషన్కి మీ సరౌండింగ్లో, అంటే మీరు 10 కిలోమీటర్ రేడియస్లో ఏదైతే ఉన్నారో ఆ రేడియస్లోని ఏ ఏరియాలోని మీరు మూవ్ అవ్వాలనుకుంటున్నారు, ఆ ఏరియాలో మూవ్ అయితే వర్షం ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా మేడం, అంటే ఈ ఋతుపవనాలే కాకుండా తుఫాన్లకు నామకరణం చేస్తుంటూ ఉంటారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కానీ మిగతా ఏర్పడిన తుఫాన్లకు నామకరణం ఎలా చేస్తారు? తుఫానులకు నామకరణం అనేది చూసుకున్నట్లయితే WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ప్రతి 60 సంవత్సరాలకి, అంటే మొదట మన రీజియన్ బట్టి, మనది సౌత్ ఏషియా రీజియన్, అంటే దాదాపుగా ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక, భూటాన్, ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళని పిలిచి ఒక్కొక్కరు కొన్ని నేమ్స్ ఇవ్వండి, 6 పదులు నేమ్ ఇవ్వమని అడుగుతారు. మనం ఇచ్చిన తర్వాత ఒక సెట్ చేస్తారు, ఒక మ్యాట్రిక్స్ సెట్లో. ఇప్పుడు ఈ రీజియన్లో అంటే బే ఆఫ్ బెంగాల్ కానీ అరేబియన్ సీలో కానీ ఎక్కడైతే సైక్లోన్ ఫామ్ అవుతుందో దీన్ని బట్టి నామకరణం చేస్తారనమాట. ఈ వాయుగుండాలను ఎలా గుర్తిస్తారు? మనకి ముందుగా ఒకటి ఉపరితల ఆవర్తనాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఉపరితల ఆవర్తనాలు దాదాపుగా మనకి ల్యాండ్ మీద ఉంటాయి, మనకి ఓషన్ మీద కూడా. ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడిన తర్వాత ఓషన్ మీద ఉపరితల ఆవర్తనము మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు నీటి ఆవిరి శాతం ఎక్కువగా ఉంటుంది, ల్యాండ్ మీద కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్ది రోజులు ఉండి అది బలహీనపడుతుంది. కానీ ఏదైతే మనకి సముద్రం మీద ఏర్పడిన ట్రాన్సిటిక్ వెస్ట్ బెంగాల్ కానీ లేదా బే ఆఫ్ బెంగాల్లో కానీ ఈ ఉపరితల ఆవర్తనం అనేది కొద్ది రోజుల్లోనే 1-2 రోజుల్లోనే అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుంది. అల్పపీడనం నుంచి దానికి సరైన ఇది ఉన్నప్పుడు అది వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది. ఈ అల్పపీడనానికి వాయుగుండానికి తేడా చూసుకున్నట్లయితే మనము పీడన ఐసోబారిక్ చార్ట్ అని అంటే ఐసోబారిక్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి ఒక క్లోజ్డ్ ఐసోబార్ వచ్చింది అని అంటే మనము అల్పపీడనము అని అంటాం. 2 కంటే ఎక్కువ క్లోజ్డ్ ఐసోబార్స్ అంటే చూసుకున్నట్లయితే దాన్ని వాయుగుండం
వాయుగుండం అని అంటారనమాట. ఇదే విధంగా అంటే లో ప్రెషర్ సిస్టమ్ని మనకి ఇంటెన్స్డ్గా అయిందని వాయుగుండం. దీంతో పాటుగా మనకి విండ్ క్రైటీరియా కూడా ఉంటుందన్నమాట. విండ్ క్రైటీరియా కూడా 12 నుంచి గ్రేటర్ దెన్ 12 నాట్స్ ఉన్నట్లయితే మనకి ఆవర్తనం కానీ అల్పపీడనం అని అంటారు. అదేవిధంగా అలాగే 22 వరకు ఉన్నట్టయితే వాయుగుండము, 22 నుంచి 34 వెళ్తే అతి తీవ్ర వాయుగుండము అని అనుకుంటారు. 34 కంటే దాటి వెళ్తే మనకి తుఫాను కింద తీసుకుంటారనమాట. ఈ విధంగా మనకి క్లాసిఫికేషన్ అనేది ఉందన్నమాట. ముందులో మనకి వేరే క్లాసిఫికేషన్ ఉండేది. తర్వాత మన ఇండియన్ రీజియన్కి సరిపడగా మనకి సాఫిర్ సింప్సన్ స్కేల్ నుంచి తర్వాత ఐఎండి కూడా క్లాసిఫైడ్ చేసిన ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ప్రకారం మనం ఆ విండ్ స్పీడ్ అక్కడ కానీ అధికంగా ఉన్నట్లయితే మనకి షిప్ నుండి అబ్జర్వేషన్స్ కానీ ల్యాండ్ అబ్జర్వేషన్స్ కానీ ఆ విండ్ కంటే అధికంగా ఉన్నప్పుడు దాన్ని విండ్తో పాటుగా ప్రెషర్ కూడా మనకి సరిపోల్చినప్పుడు దాన్ని వాయుగుండం కింద డిక్లేర్ చేస్తారనమాట. వాతావరణంలో వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఈ అలర్ట్ రెడ్ అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ కానీ ఎల్లో అలర్ట్ కానీ ఎప్పుడు జారీ చేస్తారు, వర్షపాతాన్ని ఎలా కురుస్తారు, ఈ యొక్క సూచనలు అనేవి ముందుగానే వాతావరణ శాఖ డిపార్ట్మెంట్కి ఎలా తెలుస్తుంది అనేది వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు మనకు పూర్తిగా వివరించారు. సో ఈ యొక్క వర్షపాతం ఎలా కొలుస్తారు, ఎన్ని సెంటీమీటర్లు వర్షపాతం అనేది ఎలా కొలుస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. వాతావరణ అధికారి అప్పారావు సార్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా వర్షపాతం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని కేంద్రాలు ఉన్నాయి, ఈ హైదరాబాద్ నగరంలో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి, ఈ యొక్క వర్షపాతాన్ని ఎలా లెక్కిస్తారు? మనకి యాక్చువల్లీ అథెంటిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కింద వచ్చే ఆఫీసులు ఏంటంటే రామగుండంలో ఒకటి ఉంది, తర్వాత నిజామాబాద్లో ఒకటి ఉంది, తెలంగాణ, హైదరాబాద్ మినహాయించి మొత్తం 3. కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏం చేశారంటే పార్ట్ టైం అబ్జర్వేటరీస్ చేశారు. పార్ట్ టైం అబ్జర్వేటరీస్ అంటే మనకి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో, తర్వాత కలెక్టరేట్ ఆఫీసెస్లో అక్కడ ఏం చేశారంటే వాళ్ళ సేవలు మేము వాలంటీర్గా హానరోరియం పే చేస్తూ వాళ్ళ సేవలు మేము తీసుకుంటున్నాం. మనకి మెయిన్ అబ్జర్వేషన్స్ ఇవ్వడానికి లైక్ మార్నింగ్ 8:30 అబ్జర్వేషన్, ఈవినింగ్ 5:30 అబ్జర్వేషన్, మనకి గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు తెలియజేసుకోవడానికి, అలాగే 12 గంటలు తర్వాత 9 గంటల 15 గంటల వర్షపాతం ఎంత పడుతుంది అనేది కూడా వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అవి ఈ పార్ట్ టైం అబ్జర్వేటరీసే కాకుండా ఏడబ్ల్యూఎస్లు కూడా ఉన్నాయి. మనకి మొత్తము ఏడబ్ల్యూఎస్లు 60 ఉన్నాయి, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్. ఆ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏమో మనకి ఈ సిమ్ ద్వారా దాంట్లో ఇన్సర్ట్ చేయగానే అక్కడ నుంచి మనకి లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో మనకి మొత్తం డేటా అంతా డెస్క్టాప్కి వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి కూడా మనకి వర్షపాతం అనేది నమోదవుతుంది. అది కూడా మనకి 60 పాయింట్స్లో దగ్గర మనకి అది అవైలబిలిటీ ఉంది. సో ఓవరాల్గా ఏంటి అంటే ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్గా జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం కూడా మనము హై రిజల్యూషన్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ 140 పాయింట్స్ దగ్గర నుంచి కూడా మనకి రెయిన్ఫాల్ వచ్చేట్టుగా మెజర్మెంట్ చేస్తున్నాం. లైక్ ఖైరతాబాద్ రెయిన్ఫాల్, మౌలాలి రెయిన్ఫాల్, సికింద్రాబాద్ రెయిన్ఫాల్. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్, ఇప్పుడున్న మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన మంచి డెవలప్మెంట్ అది. సో ఆ విధంగా మేము ఈ వర్షపాతాన్ని ఓవరాల్గా పక్కాగా మేము క్యాలిక్యులేట్ చేసుకుంటూ మెజర్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనకి అథెంటిక్ ఇప్పుడు ఈ మాకు ఇచ్చిన రూల్స్ ప్రకారము మేము ఏ విధంగా మెజర్ చేస్తామంటే దీన్ని రెయిన్ గేజ్ అంటాం. దీన్ని మాన్యువల్ రెయిన్ గేజ్ అంటే ఇప్పుడు వర్షపాతం పడినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఒక హోల్ ఉంది. ఈ హోల్ ద్వారా వాటర్ ఇట్లా ఇక్కడ ఫనల్ షేప్లా ఉంది. ఈ ఫనల్ షేప్ మనం ఇక్కడ ఈ దీంట్లో పెట్టేస్తాము, ఈ జార్లో. ఈ జార్ కాస్త మనకి వర్షపాతంతో నిండుతూ ఉంటుంది. తర్వాత ప్రతి 3 గంటలకి ఇందులో వర్షపాతం ఎంత నమోదైంది అనేది మనం ఈ మెజరింగ్ జార్తో ఇట్లా వేసి దీన్ని మెజర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి స్కేల్ ఉంది. ఈ స్కేల్ మనకి మిల్లీమీటర్స్లో తెలుపుతూ ఉంటుంది. ఇది ఎన్ని మిల్లీమీటర్స్, 1 మిల్లీమీటరా, 2 మిల్లీమీటర్స్, మ్యాక్సిమం 20 మిల్లీమీటర్లు ఈ మెజరింగ్ జార్. సపోజ్ ఇది 20 మిల్లీమీటర్లు కూడా దాటిపోయింది అంటే మళ్ళీ అది తీసేసి నెక్స్ట్ మెజర్ చేసి ఆ విధంగా మేము క్యూములేటివ్ తీసుకుంటూ ఉంటాం. ప్రతి 3 గంటలకి ఈ వర్షపాతం మెజర్ చేస్తూ ఉంటాం. దీన్ని మాన్యువల్ రెయిన్ గేజ్ అంటాం. దీన్ని ఇట్లాగే మనకి ఇది ఆటోమేటిక్ రెయిన్ గేజ్ కూడా ఉంది. అంటే ఎంత పడుతుంది అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎన్ని గంటలకి
ఎంత వర్షపాతం పడింది అనేది దాన్ని సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ అంటాం అన్నమాట. అది మీరు అక్కడ చూడొచ్చు. సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ ఇక్కడ కూడా సేమ్ మనకి ఈ విధంగా ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, రంధ్రము. ఈ రంధ్రం గుండా వర్షపాతం ఏదైతే ఉంటుందో లోపల వెళ్తుంది. ఇక్కడ మనకి ఫనల్ షేప్ ఇది ఉంది, అది ఇక్కడ మనకి దీంట్లో ఈ మెటాలిక్ ట్యూబ్లో ప్లేస్ అవుతుంది ఈ పైప్. ఈ మెటాలిక్ ట్యూబ్ ద్వారా మనకి ఇక్కడ ఈ వాటర్ రిసీవర్ ఛాంబర్ ఉంది. ఈ వాటర్ రిసీవర్ ఛాంబర్లో ఫిల్అప్ అవుతూ ఉంటుంది ఈ మెటాలిక్ ట్యూబ్ ద్వారా వచ్చి. ఈ దీంట్లో ఇది మ్యాక్సిమం ఇట్స్ కెపాసిటీ 10 మిల్లీమీటర్లు, అంటే ఇది 10 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ స్టోర్ చేసుకోలేదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇది 10 మిల్లీమీటర్లు నిండిపోతుందో లోపల ఒక అవుటర్ వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ద్వారా మళ్ళీ ఈ 10 మిల్లీమీటర్స్ వాటర్ మళ్ళీ డ్రైన్ అవుట్ అయిపోతుంది. అలాగా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. అగైన్ ఇట్ స్టార్ట్స్ ఫిల్లింగ్. సో అట్లాగా మనకి మొత్తం ఫిల్అప్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ మనకి చార్ట్ చూసుకుంటే ఇక్కడ ఈ పైన హారిజాంటల్ లైన్ ఏమో టైమ్ ఇన్ అవర్స్, 10 అవర్స్, 11 అవర్స్, 12 అవర్స్, 13, 14 అవర్స్, 15 అవర్స్. సో ఇది మనకి ఎన్ని గంటలకి ఎంత వర్షపాతం నమోదైంది కూడా మనకి క్లియర్గా తెలియజేస్తుంది అనమాట ఈ పరికరము. దీన్ని సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ అంటాము. ఎందుకంటే ఇవి మా సీట్ 24/7 సీట్ కాబట్టి మేము కంటిన్యూస్గా వాచ్ పెడుతూనే ఉంటాం. దీని మీద ప్రతి 3 గంటలకు ఒకసారి మేము మెజర్మెంట్ తీస్తూనే ఉంటాం. అంటే ఉష్ణోగ్రతలను కూడా ఎలా కౌంట్ చేస్తాం? దీన్ని మనము స్టీవెన్సన్ స్క్రీన్ అంటామండి, సింగిల్ స్టీవెన్సన్ స్క్రీన్. ఈ సింగిల్ స్టీవెన్సన్ స్క్రీన్లో మనము ఉష్ణోగ్రతని కొలిసే పరికరాలు పెట్టుకుంటాము. టోటల్గా 4 థర్మామీటర్స్ ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో డ్రై బల్బ్ థర్మామీటర్, ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ వర్టికల్గా ఉన్నది వెట్ బల్బ్ థర్మామీటర్, హారిజాంటల్ టాప్ వన్ మ్యాక్సిమం టెంపరేచర్ థర్మామీటర్, అండ్ హారిజాంటల్ బిలో వన్ ఇట్ ఈస్ మినిమం టెంపరేచర్ థర్మామీటర్. సో 4 థర్మామీటర్లు ఉంటాయి. మెయిన్ ఏ థర్మామీటర్ దానికి సపరేట్గా వాటి ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. డ్రై బల్బ్ థర్మామీటర్ ఏంటి అంటే ఇన్స్టంట్ టెంపరేచర్ చెప్తుంది. ఇన్స్టంట్ టెంపరేచర్ అంటే అప్పటికప్పుడు మనము చూసిన టెంపరేచర్, ఎంత టెంపరేచర్ ఆ టైంకి ఏ టెంపరేచర్. మరి ఇప్పుడు సపోజ్ నేను రాగానే నాకు టెంపరేచర్ కావాలి అంటే నేను చూసేది డ్రై బల్బ్ థర్మామీటర్ టెంపరేచర్. అందులో ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా దాంట్లో మెర్క్యూరీ కాలము ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, పెరగడము తగ్గడము అనేది. ఓకే, అట్లాగే వెట్ బల్బ్ థర్మామీటర్ వచ్చేసి మనం ఆ వెట్ బల్బ్ థర్మామీటరు డ్రై బల్బ్ థర్మామీటరు రెండింటిని మూలం చేసుకొని మనం హ్యూమిడిటీ కనుక్కుంటాము. డ్యూ పాయింట్, ఇంకోటి హ్యూమిడిటీ. సో ఆ రెండు కొలతలు తీసుకొని మాకు ఒక టేబుల్ ఇస్తారు. ఆ టేబుల్స్ ద్వారా మేము డ్యూ పాయింట్, రిలేటివ్ హ్యూమిడిటీ రెండు కనుక్కుంటాము. అంటే ఇది 3 అవర్స్కి ఒకసారి మేము ఈ అబ్జర్వేషన్ తీసుకుంటూనే ఉంటాం అన్నమాట. ఈ మ్యాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్ అనేది రోజుకి ఒక్కసారే మెజర్ చేస్తాము. మినిమం టెంపరేచర్ మార్నింగ్ 8:30, మ్యాక్సిమం టెంపరేచర్ ఈవినింగ్ 5:30. మినిమం అంటే 24 అవర్స్లో లోయెస్ట్ టెంపరేచర్ ఎన్ని గంటలకు రికార్డ్ అయింది అనేది. మ్యాక్సిమం టెంపరేచర్ అంటే డ్యూరింగ్ 24 అవర్స్ హైయెస్ట్ టెంపరేచర్ ఎన్ని గంటలకు రికార్డ్ అయింది. సో అది మేము ఇక్కడ ఈ 2 థర్మామీటర్స్ నుంచి తీసుకుంటాము. మార్నింగ్ 8:30 మినిమం, ఈవినింగ్ 5:30 మ్యాక్సిమం టెంపరేచర్ రిపోర్ట్ చేస్తాం. సో మొత్తానికి అయితే వాతావరణంలో అంటే వర్షం ఈ ప్రాంతాల్లో పడేది అనేది కూడా ముందుగా అంటే వర్షాలు రాగల 22 గంటల్లో కానీ 24 గంటల్లో కానీ రానున్న వారం రోజుల పాటు వాతావరణ శాఖ అధికారులకు ఎలా హెచ్చరికలు వస్తాయి అనేది మనం పూర్తిగా ఇందాక మనకు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. వీడియో జర్నలిస్ట్ సీన్తో అనిల్, V6 న్యూస్, బేగంపేట వెదర్ ఆఫీస్ నుండి.